Praise the Lord. Hallelujah. ఓకే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనం మనం చూసుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52 ఎన్ని వచనాలు? 51, 52 చదువుతాం. నేను చదువుతాను. సో ఇది పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘమునకు పత్రికలు రాశారు. ఆయన చాలా పత్రికలు రాశారు. సో ఇది మొదటి పత్రిక. సో ఎప్పుడైతే పత్రిక రాసినప్పుడు దైవజనులు ఏమి అధ్యాయము వచనము అన్నట్టుగా ఏం రాయలేదు, జస్ట్ ఒక ప్యాసేజ్ లాగా రాసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ మనకంటూ ఒక బెటర్ అండర్స్టాండింగ్ కొరకు పిన్ పాయింట్ చేసి రావడానికి ఉపయోగపడుతుందని దీన్ని పెద్దవాళ్ళు ఏం చేశారంటే అధ్యాయాలుగా వచనాలుగా డివైడ్ చేశారు. ఓకేనా? సరే, 50వ వచనం నుండి చదువుతాను. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనద్దు. ఓకేనా? ఇప్పుడు 51 నుండి 52 వచనాలు మన మెయిన్ టెక్స్ట్గా. నేను 2 పాయింట్స్ చెప్తాను. అందులో ఫస్ట్ పాయింట్ దీని మీద ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నాను. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ప్రైజ్లో అంటే మనము మర్మము అంటాం నాకు అర్థం ఏంటిది అంటే అప్పటి వరకు అది దాచి ఉన్నది. అంటే ఇప్పుడు అప్పటి వరకు ఎవరికి తెలియపరచబడలేదు. అంటే స్టీఫెన్కి ఒక సీక్రెట్ చెప్తాను నేను, అంటే అది అందరికీ చెప్పేది కాదు. అంటే అప్పటి వరకు అది ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే సీక్రెట్ ఓపెన్ చేస్తున్నామో అంటే నాకు అర్థం ఏంటిది, ఎవరైతే సీక్రెట్ విన్నారో వారందరికీ యాక్సెస్ చేసిన ఇన్ఫర్మేషన్ పట్ల. మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు మన వెనకాల కారు ఉంది, కీస్ కోసం అందరూ ఎదుగుతూ ఉండండి. అంటే నేను మీరు ఒక సీక్రెట్ చెప్తానమ్మా, ఆ కీస్ ఎక్కడ ఉందంటే అది డోర్ వెనకాల ఉందమ్మా అని చెప్తాను. ఇప్పుడు ఏమైపోయింది, మీరు వాళ్ళకి దాని యాక్సెస్ వచ్చింది. సో ఆ కీస్ తీసుకుని దాన్ని ఏం చేయగలుగుతారు, కారు నడుపుకోగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఒక రహస్యము అపోస్తుడైన పౌలు గారు మనకు తెలియపరుస్తున్నారు. సరే, దీని అపోస్తుడైన పౌలు మనకు తెలియపరుస్తున్నారు అనడానికి కంటే నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతానంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తుడైన పౌలు ద్వారా మనకంటూ ఒక రహస్యమైన బయలుపరుస్తున్నారు. చూద్దాం ఆ రహస్యం ఏంటో చూద్దాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఓకేనా? మనమందరము నిద్రించము కానీ, హల్లెలూయా, మనమందరం నిద్రించము కానీ. ఆ మాటకు అర్థం ఏంటంటే మనందరము చనిపోము అని ఎవరు చెప్తున్నారు? ప్రభువు వారు అపోస్తుడైన పౌలు వారు చెప్తున్నారు. ఎలా చెప్పండి? మనమందరము నిద్రించము, మనమందరము చనిపోము. బేసికల్గా నిద్ర అని టెర్మినాలజీ వాళ్ళు వాడరు, ఎందుకంటే వీళ్ళంతా ఆత్మీయులు అంటే మరణం అనే పదం కూడా వాడడానికి ఇష్టపడరు అన్నమాట. ఓకేనా? సో అటువంటి రీతితో మనందరం జీవించడం కాక మనమందరం నిద్రించము కానీ ఏమవుతామో చనిపోము. కానీ మరి ఏం చేస్తాము? కానీ నిమిషములో ఒక రెప్పపాటున, అందులో ఒక రెప్పపాటునండి, రెప్పపాటున అంటే ఎంత ఫాస్ట్ అంటారు? అది జస్ట్ కళ్ళు మూసి కళ్ళు చూడండి, సెకండ్స్లో కౌంట్ చేయగలుగుతాం దాన్ని. అంటే ఇంకా సెకండ్స్ని దాన్ని డివైడ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇట్లా అంటే. సరే, అసలు ఏమవుతుంది చూద్దాం. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందేదము. హల్లెలూయా. సో కడవరి బూర అంటే సెకండ్ ట్రంపెట్. ఇప్పుడు లాస్ట్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదాము మొదటి ఆదాము, ఆఖరి ఆదాము అంటాం. ఆఖరి ఆదాము అంటే ఎవరు? యేసు ప్రభువారే కదా. ఇప్పుడు ఆఖరి ఆదాము అనొచ్చు, లేదా రెండవ ఆదాము అనొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆఖరి బూర లేదా కడబూర అంటే లాస్ట్ అంటే ఇక్కడ ఏం చేస్తే సెకండ్, ఫస్ట్ అండ్ సెకండ్. ఓకేనా? కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందేదము. హల్లెలూయా. సో బేసికల్గా ఇది ఎవరి గురించి రాయబడిందంటే, ఎవరైతే బ్రతుకున్నారో మన గురించి ఒక రహస్యం ఏంటంటే, మనందరం చనిపోం, మనందరం నిద్రపోం, కానీ ఆఖరి కడబూర మ్రోగ్గానే. సో ఒక దేవదూత వచ్చేసి రెండు సార్లు ఊదుతారు. మొదటిసారి ఊదినప్పుడు ఏమవుతుందంటే
మనకంటే ముందు ఎవరైతే యేసు ప్రభునందు మృతి చెందారో వారందరూ ధనియులు. ఎందుకు ధనియులు అంటే వారు శాశ్వత కాలము వారు భూమిలో ఉండరాలు. మొదటిసారి దేవతతో ఊదినప్పుడు ఎవరంటే మనకంటే ముందు చనిపోయారో వారందరూ లేపబడతారంట. హల్లెలూయా. సో అందుకే క్రైస్తవుని యొక్క మరణము, ఒక సేవకుని యొక్క మరణము దేవుని యొక్క దృష్టిలో అది చాలా విలువైనది. ఎందుకంటే ఆ యొక్క మరణంతోనే మన పితరుల యొక్క జీవితం ఆగిపోతలేదు. అది జస్ట్ కామా మాత్రమే, పులి స్టాప్ కాదు. ప్రైజ్ లార్డ్. ఏమైనా అర్థమవుతుందా? ఓకే, ప్రైజ్ లార్డ్. కడబూర మ్రోగగానే మనం అందరము మార్పు పొందుదామంట. హల్లెలూయా. అంటే మార్పు ఎలా పొందుతామంటే ఈ శరీరం ఏమో రోజుకి ఏమైపోతుందంటే క్షీణించిపోయే లక్షణాలు శరీరానికి ఉన్నాయి. కానీ అని చెప్పండి. కానీ ఏ ఆత్మ అయితే యేసు ప్రభువాన్ని మృతులను లేపినదో ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ఈ యొక్క శరీరాన్ని రోజుకి జీవింపజేస్తుంది అన్నమాట. అంటే ఈ మార్పు చెందడం అంటే ఏమైపోతుందంటే ఈ యొక్క శరీరము అమరత్వం పొందుకుంటుంది. అంటే ఎన్నటి కూడా మన శరీరం చనిపోకుండా మనలో మహిమ ఏమైపోతుంది సార్ ఇలా బయటకు వచ్చేసి మన శరీరంలో వచ్చేస్తుంది. ప్రైజ్ లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మన టోనీ స్టార్క్ చూసాం మనకు ఐరన్ మ్యాన్ మూవీలో. ఇక్కడ ఒక బట్టన్ ఉంటుంది మామూలుగా. ఇది ఒక్కగానే ఏమైపోతుంది మొత్తం ఇట్లలో మొత్తం ఏమొచ్చేస్తుంది, మొత్తం ఒక ఆర్మర్ వచ్చేస్తుంది కదా. అదేవిధంగా ఈ యొక్క దూత ఇలా ఊదగానే మనలో ఉన్న దేని యొక్క మహిమ అయిపోతుంది సార్ మొత్తం మన శరీరం మీదకి వచ్చినప్పుడు ఏమైపోతుంది, ఈ శరీరం అంతా కంప్లీట్గా ఇమ్మోటల్ అయిపోతుంది. ఇమ్మోటల్ అంటే ఇంకా ఈ యొక్క శరీరానికి చావు ఉండదు. ఓకే, చూద్దాం. కడబూర మోగగానే మనమందరము మార్పు పొందిదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదాము. హల్లెలూయా. ఎవరైతే మనకంటే ముందు చనిపోయారు క్రీస్తుని విశ్వసించి వారందరూ ఏమైపోతారు అంటే వాళ్ళు ఏమైపోతారంట, ఏం చెప్తున్న వాక్యం, అక్షయతను పొందుకుంటారంట. హల్లెలూయా. రెండోదిగా మనం ఏమైపోతామో మనం మార్పు చెందుతాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎవరు అర్థమవుతుంది నేను చెప్పేది? సో బేసికల్గా ఇక స్క్రిప్చర్ని బేస్ చేసుకుని నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే సంఘం ఎత్తపడడానికి ఉన్న ప్రతి ఒక్క ప్రవచనము అవ్వచ్చు, లేకపోతే కొంతమంది వాగ్దానాలు అంటారు, ఇవన్నీ ఏమైపోయాయంటే అన్నీ నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు మేరీ హుల్డా ఈ రోజుకి ఎగ్జామ్స్ అన్ని ఫినిష్ చేస్తావు, నెక్స్ట్ అంటే ఇంకా నువ్వు దేనికోసం వెయిట్ చేస్తున్నావు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తావు, అంతేనా? ఇప్పుడు అదేవిధంగా మనమందరము ఎత్తపడటానికి కంటే ముందు జరగవలసినవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సంఘం ఎత్తబడే సమయం. హల్లెలూయా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనము సిద్ధంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవినింగ్ సర్వీస్ ఉంది అంటున్నావు, అప్పుడు మనం అందరూ ఏం చేస్తాం, ఈవినింగ్ సర్వీస్కి ప్రిపేర్ అవుతామా? ప్రిపరేషన్ 3 రకాలు ఉంటాయి. మనం స్పిరిచువల్గా ప్రిపేర్ అవుతాము, మెంటల్గా ప్రిపేర్ అవుతాము, ఫిజికల్గా కూడా మనం ప్రిపేర్ అవుతాము. సో దేనికైనా ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళి రాస్తే ఒకలాగా రాస్తాము, ప్రిపేర్ వెళ్ళి రాస్తే ఇంకోలాగా రాస్తాం, అంతేనా? సరే, ఇప్పుడు ఎవరు ఎత్తబడతారంటే ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుకున్నారో వారు అందరూ ఎత్తబడతారు. ఓకేనా? హల్లెలూయా. కానీ మనం రెడీగా ఏ విధంగా ఉండాలంటే దానికి ఒక విషయం చెప్తాను. మనము ఏ విధంగా ఉండాలంటే మన లైఫ్ ఇప్పుడు ర్యాప్చర్ ఎప్పుడవుతుందో మనకు తెలియదు, ఓకేనా? కానీ ఎప్పుడైనా అయిపోవచ్చు. సో రెడీగా ఎలా ఉండాలంటే మనము ప్రభుకి సేవ చేస్తూ ఇతరులను రక్షిస్తూ ఆయన పట్ల ఉన్న ప్రేమను ఇతరులు చూపించాలి. ప్రైజ్ లార్డ్. మళ్ళీ చెప్తాను, ప్రభుకి సేవ చేస్తూ. ఎవరికి సేవ చేస్తూ? ప్రభుకి ఏ విధంగా సేవ చేయగలుగుతాం? సర్వింగ్ పీపుల్ ఈజ్ నాట్ సర్వింగ్ గాడ్. ఒక మాట ఉంటుంది ఎక్కువ, దాన్ని కొంచెం రాంగ్గా కోట్ చేస్తారు. ప్రజాసేవ, దేవుడి సేవ, మానవ సేవ, మాధవ సేవ. నేను ప్రతి ఒక్కరికి సేవ చేయడం మన పిలవబడలేదు. ప్రభు ఎవరికి చెప్పారో వారికి సేవ చేస్తేనే మానవ సేవ, మాధవ సేవ మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి అర్థమవుతుందా? ఓకే. సో మొదటిగా మనం ప్రభుకి సేవ చేస్తాం. ప్రభుకు సేవ అంటే ఏంటో తెలుసా? స్తుతించడము, ప్రార్థన చేయడము, ఇవన్నీ ఏంటిది? వీఆర్ మినిస్టరింగ్ అన్ టు ద లార్డ్. రెండోది ఆయన పట్ల ఉన్న ప్రేమను మనం ఏ విధంగా వ్యక్తపరుస్తామంటే ఇతరులకి సువార్త ప్రకటించి రక్షణలోకి నడిపిస్తూ మనం ఏం చెప్తున్నాం అంటే ప్రభువుని ప్రేమిస్తున్నాం అని చెప్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. సో జాన్సన్ అర్థమవుతుంది అనుకుంటాను. హౌ విల్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ టువర్డ్స్ జీసస్? ఇప్పుడు నేను స్టీఫెన్ని ప్రేమిస్తాను అనుకోండి,
నేనేం చేయాలి? స్టీఫెన్ ఐ లవ్ యూ అని చెప్పాలి. కానీ ప్రభువారు దానికి ఏ విధంగా లెక్కలోకి తీసుకున్నారంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే దాన్ని ఎలా చూపించాలి? ఇతరుల రక్షణలో తీసుకొచ్చి చూపించమంటారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు మనం అందరము సంఘం ఎత్తపడడానికి మనం ప్రిపేర్గా ఉండాలి. దట్స్ గుడ్. ఎంతమంది ప్రిపేర్ అయ్యి ఉన్నారు? ఇప్పుడు నేను చూడగానే 2 పనుల మీద నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. మొదటిగా ఎక్కువగా ప్రార్థనలో, దేవుని స్తుతించడంలో మీరు సమయం గడపడము, లేదా ఇతరులను ఏ విధంగా రక్షణ తేవాలి అనే ప్రయత్నంలో మనం అందరం కనపడం గాక. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు సెకండ్గా నేను మనకు దైవజనులు రాసిన టీఓలకి నేను చెప్తానండి. అందరూ ఒక వాక్యం తీద్దామా? 2 తిమోతిలో 1వ అధ్యాయము 10వ వచనం. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. తీసారు అందరూ? 2 తిమోతి 1:10. 2 తిమోతి 1:10. ఓకే, నేను 1, 2, 3 అంటాను. ఇక్కడ తెలుగులో 9, 10 కంబైన్ ఉన్నది. నేను చూద్దాం, పర్లేదు. ఓకేనా? లెట్స్ గో. 1, 2, 3 గో. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి నది అయ్యున్న తన కృపను బట్టి మనలను, అందరూ చెబుదాం, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఇప్పుడు నేను నెక్స్ట్ లాస్ట్ బిట్ ఉంది, అది ఎంఫసైజ్ చేసి చెప్పాలనుకున్నాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరాకారము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ప్రైజ్ ది లార్డ్. వినండి, మళ్ళీ చెప్తాను ఈ కంఠస్థ వాక్యము. క్రీస్తు యేసు మరణము ఏం చేసిందంట? క్రీస్తు యేసు మరణము నిరాకారము చేసి, అంటే యేసు ప్రభువారు ఏం చేశారంటే మరణాన్ని నిరాకారము చేశారు. అంటే కంప్లీట్గా ఈ మరణానుకున్న బలాన్ని ఆయన తెగ్గొట్టేశారండి. లేదా ఇంకా బాగా మనం ఆలోచించాలంటే మరణాన్ని ఆయన ఏం చేశాడంటే కంప్లీట్గా ఆయన అబాలిష్ చేసేసాడు. అబాలిష్ అంటే ఇలా మనను మొత్తం ఇలా అంటే మొత్తం నలిపేశాడు ఆయన. అంటే ఇప్పుడు మరణము మన మీద ఆధిపత్యం చేయడానికి అసలు దానిలో సామర్థ్యమే లేదు. ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి, సరే ఇప్పుడు మరణం నాశనం చేశాడు, చేసి ఏం చేశారు ఆయన? చేసి జీవం అని చెప్పండి, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులను తెచ్చిన. హల్లెలూయా. జీవం అని చెప్పండి, ఇంకోటి అక్షయత. మరి జీవం ఏంటిది, అక్షయత ఏంటిది? ఇప్పుడు మనందరం బ్రతుకున్నాం, మన జీవం ఉంది. అక్షయత అంటే ఏంటి తెలుసా? అసలు మనం ఏది జీవితం జీవిస్తున్నామో దానికి ముగింపు లేదు. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసు ప్రభువారి యొక్క సువార్త వలన, యేసు ప్రభువు చేసిన కార్యముల వలన ఏం జరిగిందంటే మనకంటూ ప్రభువారు జీవమును అక్షయతను వెలుగులో తీసుకొచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఒక స్క్రిప్చర్ ఉంటుంది, చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఓకేనా? బైబిల్లో ఏముంటుందంటే యేసు ప్రభువారు ఆఖరి శత్రువు అయిన మరణాన్ని ఓడిస్తారని ఉంటుంది. ఏమని ఉంటుంది? ఈ చదవగానే అందరూ ఏమనుకుంటారు, ఓహో ఇంకా మరణము ఇంకా ఊపిరి తీసుకుని ఉంటుంది, ఏదో విధంగా మన మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటారు. లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకటన గ్రంథంలో ఏమంటుందంటే ఇప్పుడు మీరు రక్షణ పొందుతారని ఉంటుంది. నో, యూ విల్ టేస్ట్ సాల్వేషన్. అంటే ఇప్పటివరకు టేస్ట్ చూడలేదు అని అర్థం కాదు. ఇప్పుడు బేసికల్గా యేసు ప్రభువారు ఆత్మీయంగా మనం చెప్తున్న విషయం ఏంటంటే మరణాన్ని ఓడిస్తానంటే ఆయన ఆత్మీయంగా ఏం చెప్తున్నాడంటే నరకమును మరణం అనే ఆత్మను ఆయన ఏం చేస్తాడంటే లేక్ ఆఫ్ ఫైర్లో ఆయన మొత్తానికి విసిరేస్తాడు. అప్పుడు ఏమైపోతుందంటే ఇంకా నో లాంగర్ పీపుల్ విల్ డై. ఏమైనా అర్థమవుతుందా? డస్ మీ వర్డ్స్ ఆర్ మేకింగ్ సెన్స్ టు యూ? సో ఇప్పుడు ఆల్రెడీ యేసు ప్రభువు చేసిన కార్యాన్ని బట్టే
మరణానికి మన మీద ఆధిపత్యం లేదు. సో మనకు కొన్ని ప్రశ్నలు రావచ్చు, మరి యేసుప్రభువు వారు మరణాన్ని ఓడించేశాడు, నిరార్థకం చేశాడు, అయినా సరే ప్రజలు ఎందుకు ఇంకా చనిపోతున్నారు? ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, మరి యేసుప్రభువు వారు అందరి కోసం రక్తం చిందించారు కదా, మరి అందరూ రక్షణలోకి వచ్చేసారా? ఇప్పుడు యేసుప్రభువు వారు అందరికీ ఆరోగ్యం ఇచ్చారు, మరి అందరూ ఆరోగ్యంగా వచ్చారా? ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా ఆరోగ్యం అందుబాటులో లేదని అని అనారోగ్యం లేడని. ఒక వ్యక్తి చనిపోతున్నాడంటే ఈ యొక్క అమరత్వము అందుబాటులో లేదని అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దాహం వేస్తున్నాం, వేరే ఊళ్ళకి నీరు ఇక్కడ ఉన్నాయి, తాగొచ్చు, కానీ తాగుతూ సఫర్ అవుతుంది అంతే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, యేసు ప్రభువు వారిని బట్టి ఈ యొక్క అక్షయత, జీవము ఇవన్నీ మనకి అందుబాటులోకి వచ్చేసాయి. కానీ లోకంలో ఉన్న వారు ఈ విషయం పట్ల అవగాహన లేక వాళ్ళు ఏమైపోతున్నారంటే నాశనం అయిపోతున్నారు, చనిపోతున్నారు, అనారోగ్యం పాలైపోతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క సువార్తను మనము ఇతరులకు తెలియపరిచినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే దేవునికి జీవం పొందుకుంటారు. ప్రజలో ఏం పొందుకుంటారు? సో దేవుడు సంఘమునకు ఇచ్చిన మొదటి ఉద్యోగము, మొదటి బాధ్యత ఏంటంటే ఈ యొక్క రక్షణ వార్తను మనము ఇతరులకి తెలియపరచడానికి మనం పిల్లపడ్డాం. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్తామా? ఏమైందా పిలుస్తాను కొంచెం ఎంకరండి కదా, ఇలా చెప్తామా? నేను సువార్త పిలవడానికి సృష్టింపబడ్డాను. నేను సువార్త చెప్పడానికి పిలువబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసిన దైవజనుల పాస్టర్ ఇజ్రాయెల్ గారు ఏం చెప్తారంటే, ఎక్కడైతే నో వేకెన్సీ అని ఉంటుందో అక్కడ ప్రజలు పరిగెడుతూ ఉంటారంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ బయట ఉద్యోగాల కోసం పరిగెడుతూ ఉన్నారు, అక్కడ బోర్డు ఏముంటుందో కొన్నిసార్లు నో వేకెన్సీ ఉంటుంది, అయినా సరే ప్రజలు ఏం చేస్తారు, ఏదో చేసి అయినా సరే ఉద్యోగం సంపాదించి పరిగెడుతూ ఉంటారు. కానీ ప్రభువారు ఇక్కడ వేకెన్సీ ఉంది, వెళ్ళి సువార్త ప్రకటించండి అనే బోర్డు కనపడుతున్న చాలామంది పరిగెట్టుకుని రావట్లేదంట. నేను లాస్ట్ టైం ఐపీపీసీకి వెళ్ళినప్పుడు పాస్టర్ చెప్పిన విషయం ఏంటంటే, నీకు ఎవరైనా సరే నీ నెలలో 8 సంవత్సరాలుగా సువార్త ప్రకటించడానికి దగ్గర ఎవరైనా వచ్చారా అని అడిగాను. సువార్త ప్రకటించడానికి టిల్ టుడే ఐ హ్యాడ్ టు రీజన్ అవుట్, ఎవరైనా నాకు సువార్త చెప్పడానికి వచ్చారా అంటే నేను లెక్కలు వేసుకోవాలి. అంటే అనేక మంది ఎవరైతే దేవునిలో లేరో వారు అనేక విషయముల చేత డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, లోకంలో ఉన్నవారు ఇంకా క్రైస్తవులు ఇద్దరిని కలిపి కూర్చోబెట్టాం అనుకోండి, ఇప్పుడు లోకస్తుడు ఇంకా క్రైస్తవుడు అనే వ్యత్యాసం ఎలా చెప్పగలుగుతాం? హలో, ఇప్పుడు లోకంలో ఉన్నవాడు పొద్దున్న లేస్తున్నాడు, క్రైస్తవుడు పొద్దున్న లేస్తున్నాడు. లోకంలో పరిగెడుతున్నాడు ఉద్యోగం కోసం, క్రైస్తవుడికి ఉద్యోగం కోసం పరిగెడుతున్నాడు. లోకంలో ఉన్నవాడు తిండి కోసం పరిగెడుతున్నాడు, క్రైస్తవుడు కూడా తిండి కోసం పరిగెడుతున్నాడు. లోకంలో ఎంటర్టైన్మెంట్ కోసం పరిగెడుతూ ఉన్నాడు, క్రైస్తవుడు ఎంటర్టైన్మెంట్ కోసం పరిగెడుతున్నాడు. సో ఇప్పుడు డిఫరెన్స్ ఎక్కడ కనపడుతుంది మనకి? ఇప్పుడు అంటాను నేను, చదువుకుంటున్నామంటే దాని వెనకాల పర్పస్ ఏంటి, ఉద్యోగం చేస్తున్నామంటే దాని వెనకాల పర్పస్ ఏంటి? ఇందా ఫస్ట్ పాయింట్లో మనము సిద్ధపడి ఉండాలి. ఏ విధంగా మనం ఉద్యోగం చేసినా, మనం బయటికి వెళ్ళినా మన యొక్క కాన్షియస్నెస్ ఏముండదు తెలుసా? ఎంత సంపాదిస్తున్నా సరే ఈ యొక్క నా సంపాదన దేవునికి రాజ్యం కొరకు అనే అవగాహన మనం ఉండాలి. ఉద్యోగం వెళ్తున్నాం అనుకోండి, ఉద్యోగంలో ఉన్నవారిని ఏ విధంగా రక్షణలో తేవాలి అనే కాన్సెప్ట్లో మనం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఏం చేయగలుగుతావు? నా సజెషన్ ఏంటంటే, యూ హ్యావ్ టు పిక్ ఏ కాలేజ్ అండ్ గో ఫర్ ద స్టడీస్. బైబిల్ కాలేజ్ కాదు, బయట ఎక్కడైతే వేరే సబ్జెక్ట్ చెప్తారో అక్కడికి వెళ్ళి వారి కోసం ప్రార్థన చేస్తూ వారిని రక్షణలోకి తెచ్చే ప్రయత్నం మనం చేయాలి. సో ఇటువంటి సీజన్ మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇది పర్సనల్ లోడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. క్రైస్ట్ ఎంబసీలో ఉన్న వారికి స్పెసిఫైడ్గా బైబిల్ కాలేజ్ అవసరం లేదు, ఎందుకంటే మన క్రైస్ట్ ఎంబసీ చర్చెస్ ఉన్నవే ఇతరులను ట్రైన్ చేయడానికి. ఓకే, అర్థమవుతుందా? నేను బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్ తీసుకున్నాను, ఓకేనా? బికాస్ ఐ డోంట్ హ్యావ్
mentors for me in my life who could guide me and lead me and help me to do what I'm supposed to do. కానీ ఇప్పుడు క్రైస్తమస్లో నాకు ఒక సిస్టమ్ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ఏ విధంగా దేవునికి పరిచర్య చేయాలి, పరిచర్య అంటే ఏంటిది, అసలు క్రైస్తమస్ అంటే కంప్లీట్గా దేంతో ఉంటుందంటే పరిచర్యతో ఉంటుందండి. మన ఏ ప్రోగ్రామ్ అయినా సరే, అది పుట్టుక అవ్వచ్చు, లేకపోతే ఏ గ్రాండ్ మీటింగ్స్ మనం చేస్తున్నా మనకు కాన్సెప్ట్ ఏంటంటే యేసుప్రభు యొక్క కాన్సెప్ట్ అంటే రక్షణలోకి రాని వారిని ఏ విధంగా మనం రక్షణలోకి తేవాలి అనేది మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో చాలామంది ఇప్పుడు లోకంలో ఉన్న వారందరూ వాళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారంటే వీళ్ళు క్రైస్తవులు అంటే మతం మార్చేస్తున్నారు, పెద్ద గోల చేస్తున్నారు. మీరు మనకు ఉండవలసిన ఒక క్లారిటీ ఏంటంటే క్రైస్తత్వంలో మతం ఉంది, కానీ క్రైస్తత్వం అనేది మతం కాదు. మరి క్రైస్తత్వం ఏంటిది అసలు? వాట్ ఈస్ ద క్రిస్టియానిటీ? క్రిస్టియానిటీ అంటే ఏంటంటే ఎవరైతే మనం సృష్టించారో ఆ సృష్టికర్త మన ద్వారా జీవించడమే క్రైస్తత్వము. ప్రైజ్ ది లార్డ్. పక్కన స్వార్థ చెప్పినట్టు ఇలా చెప్పవచ్చు, బాస్ నిన్ను ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త నీ ద్వారా జీవించాలనుకుంటున్నారు, నువ్వు ఇష్టపడుతున్నావా? వుడ్ సే నో టు దట్. ఎవరు అర్థమైందా? రెండోది, దేవుడు ఎటువంటి లైఫ్ ఉందో ఆ లైఫే నీకు ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. వై డోంట్ జస్ట్ రిసీవ్ ఇట్? ఇవన్నీ సువార్త అనగానే చాలామంది దాన్ని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే మనం ఏ విధంగా చెప్తున్నామో అది ప్రార్థన పూర్వకంగా చెప్తలేదు కనుక వాళ్ళు సువార్తను తృణీకరిస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ క్రిస్టియన్ గారు ట్రైనింగ్ పోర్టల్లో మనం వింటే ఐగర్ చెప్పిన విషయం ఏంటి తెలుసా? మనం వెళ్ళి విత్తనం విత్తక మునుపు మనం ఏం చేయాలంటే ఆ నేలను మనం మంచిగా తడిపి ఆ నేలను రెడీ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అంటాను, నాకు మంచి సీడ్ ఉంది, ఆ సీడ్ నేను విత్తితే చాలా ర్యాపిడ్గా గ్రోత్ అవుతుంది. సరే అని సీడ్ ఇప్పుడు అక్కడ రోడ్ మీద వేస్తాను, ఇప్పుడు ఏమైపోతుంది? ఎంత పవర్ఫుల్ సీడ్ అయినా సరే, ఎంత అనాయింటెడ్ సీడ్ అయినా సరే ఏమైపోతుంది? వేస్ట్ అవుతుంది. అదే నేను నీట్గా సీడ్ సరిగా లేకపోయినా సరే నేల మొత్తం రెడీ చేసి ఆ సీడ్ విత్తాను అనుకో, ఏమవుతుంది? చెప్పాలి, ఏమవుతుంది? సో అందుకే మనకు క్రైస్తవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన చెప్పండి. ఓకేనా? పాస్టర్ క్రిస్ గారిని ఒక ప్రశ్న అడిగినప్పుడు అయ్యగారు చెప్పిన సమాధానం ఏంటంటే, అయ్యగారు మీరు వాక్యం చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతారా లేకపోతే ప్రార్థన చేయడానికి ఎక్కువ ఇష్టపడతారా అంటే దేవుడు చెప్పిన విషయం ఏంటి తెలుసా? ప్రార్థన చేయడానికి ఇష్టపడతాన్నారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇప్పుడు చూస్తే ఈ లోకంలో ఉన్న జనరేషన్, క్రిస్టియన్ జనరేషన్ ఎక్కువ ఏమి ఎంఫసైజ్ చేస్తాయి సార్? పరిచర్యగానే వాక్యం బోధించడం, పరిచర్యగానే వాక్యం ప్రసంగించడం. నో. ఫస్ట్ అది కాదు మనం పిలువబడ్డది. మనం దేని కొరకు పిలువబడ్డామంటే ప్రార్థన కొరకు పిలువబడ్డాము. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇంకో మాట చెప్తున్నా ఎట్ ది ఎండ్. దేవుడు తన సంఘాన్ని ఏ విధంగా పిలిచాడంటే ప్రార్థన మందిరంగా పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే మోస్ట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్స్ మస్ట్ బిగన్ విత్ ద ప్రేయర్ అండ్ మోస్ట్ అవర్ ప్రోగ్రామ్స్ మస్ట్ బీ సాచురేటెడ్ ఇన్ ప్రేయర్. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మనకి ఈ యొక్క ఏప్రిల్ 27న మనకి ఒక పెద్ద ప్రోగ్రామ్ మనం చేయబోతున్నాము. సో ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నాము? ఎవ్రీ నైట్ వీ హ్యావ్ బీన్ కాల్డ్ బై అవర్ పాస్టర్ టు ప్రే ఫ్రమ్ 12 to 1. అది ఏంటి తెలుసా? ఇట్స్ ఏ క్లోజింగ్ ప్రేయర్. పాస్టర్ క్రిస్టియన్ కదా గ్లోబల్ లెవెల్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అనేది మనం క్లోజ్ చేసుకుంటామో, అదేవిధంగా ఆ రోజులో మనం పాస్టర్ శుక్సేకర్తో కలిసి ఆ ప్రార్థన మనం ఫినిష్ చేస్తున్నాము. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఫ్రమ్ ద మార్నింగ్ యూ ఆర్ జస్ట్ ఎంజాయింగ్ అండ్ డూయింగ్ యువర్ ఓన్ లైఫ్. సో నేను ఏమంటాను సార్, లెట్ us rejoice in the Lord all the time. అబ్బా, ప్రభు వారు నాకు ప్రజల రక్షణలో తెచ్చి ఒక భాగ్యం నాకు ఇచ్చాడు. ఇటువంటి ధన్యత ఎవరికైనా దొరుకుతుందా? ప్లీజ్ లార్డ్. ఇంకోటి మీరు ఎప్పుడు మీరు మనసులో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్ ఇస్ నాట్ అబౌట్ అస్, ఇట్స్ అబౌట్ హిమ్. ఇది నా గురించి కాదు, ఇది ఆయన గురించి. I don't want to say this, I'll say it in the leader's way. Okay, na? I always say this statement. We are so busy.
to talk about God with others, but we take less time to talk to God. నేను అర్థమైందా? వెళ్ళి సువార్త చెప్పాలంటే రబహస బహస. కానీ నేను అంటాను, ఇలా కూర్చొని దేవునితో మాట్లాడితే దేవుడితో మనతో మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ లైఫ్లో చాలా ఉన్నాయి. దాన్ని వెళ్ళి మన యొక్క సామర్థ్యంతో మనం సాల్వ్ చేసేద్దాం పరిగెడుతూ ఉంటాం. నేను అంటాను, ఈ ప్రాబ్లమ్స్ ఇట్లా ఇట్లా చిటికల్లో సాల్వ్ చేసేవాడు మనలో ఉన్నాడు. యూ కెన్ జస్ట్ సిట్ విత్ గాడ్. ఇప్పుడు ఫినాన్స్ ఎట్లా ప్రభు అని ఆయన కూర్చుంటే, డోంట్ యూ థింక్ దట్ హీల్ గివ్ యూ ఐడియాస్? ప్రభు ఇప్పుడు సంఘంలో ఉన్నవారు కొంచెం వాక్యాన్సర్ కనపడట్లేదు అంటే ప్రభు ఇట్లా ఐడియాస్ ఇవ్వరా? సో మనం చేసిన పని అనేసి కూర్చొని ప్రశాంతంగా ప్రభు అంటే అట్టి పరిగెత్తకండి, ఆయన వైపు పరిగెత్తండి. సో స్పెండ్ మచ్ టైమ్ ఇన్ ద ప్రేయర్. ఇంకోటి మార్నింగ్ ఐ వాస్ మెడిటేటింగ్ అపాన్ దిస్ మాట. మనకు కావాల్సిన పరిష్కారం అంతా బైబిల్ గ్రంథంలో ఉంది. ఓకేనా? వాట్ ఎవర్ యూ వాంట్, నీ లైఫ్ సంబంధించింది, నీ మ్యారేజ్ సంబంధించింది, నీ జాబ్ సంబంధించింది, బిజినెస్ సంబంధించింది, ప్రతి పరిష్కారం బైబిల్ గ్రంథంలో ఉంది. కానీ అందరూ కొంతమంది అందరం చెప్పాలి, కొంతమంది చెప్పాలని తెలుస్తలేదు. అందరూ దీనికి తప్ప చుట్టూ తిరుగుతూ ఉంటారు. దే వాంట్ టు సాల్వ్ ఎవ్రీథింగ్ బై దెమ్సెల్ఫ్. కానీ ఆన్సర్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా. సో ఒక జ్ఞానం అయితే నువ్వేం చేయాలి? బైబిల్ గ్రంథంపై పరిగెత్తాలి. అక్కడ అక్కడ ప్రాబ్లం, ఇక్కడ ప్రాబ్లం, ఇది 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 ఒక వెనంలాగా అట్టి పెట్టడం సరిపోదు. మనం చేయాల్సిన పని ఏంటంటే స్టిక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు ర్యాప్ సైడ్ అది హోల్డ్ ఆన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దీన్ని పట్టుకోవాలి. వాక్యం ఏంటో తెలిస్తే నువ్వు పట్టుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకోటి ఆఖరిగా, నా ఇంజనీరింగ్ పాస్ అవడానికి నేను పట్టుకునేదే తెలుసా? దేవుని వాక్యాన్ని పట్టుకున్నాను. ఆ వాక్యం ఏంటి తెలుసా? నీ సేవకులను సిగ్గుపాలు కానియవు. అప్పుడు మస్తు రాస్తా అన్నా, ఓ మై గుడ్నెస్, నేర్చుకున్నా, కష్టపడ్డా, ఏ వర్కౌట్ అవుతులే నాకు. ఇవన్నీ కాదు బ్రోవా, నీ వాక్యం పట్టుకుంటున్నాను నేను. నువ్వైతే వాక్యంలో చెప్పు, ఈ సేవకుని సిగ్గుపాలు కానివన్నావు అంతే. అది నా మాట అని తీసుకున్నాను నేను. యూనో వాట్ హ్యాపెండ్? బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇంజనీరింగ్లో నేను ఎలా పాస్ అయినా నాకు తెలియదు, దేవుని కృప అని చెప్పగలుగుతున్నాను. లిటరల్లీ మీకు పర్మిషన్ అంటే గో అండ్ చెక్ మై పేపర్స్. మీరు నా పేపర్లో మొత్తం బైబిల్ గ్రంథం తప్ప ఇంకేం చూడరు మీరు. ఆర్ హెవెన్లీ ఫాదర్ ప్రేయర్ స్టార్ట్ చేస్తా, వేసిపోయిన మెసేజ్ రాసేయడం. క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ 1 A నాకు తెలిసిన వాక్యం, క్వశ్చన్ 2 A. నేనేమన్నా తెలుసా? ఇట్స్ నాట్ బై మైట్, ఇట్స్ నాట్ బై పవర్, ఇట్స్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఏదో మన జీవితంలో మనం బ్రతకడానికి ప్రభువారు మన ద్వారా బ్రతకడం చాలా ఈజీ తెలుసా? ప్రైజ్ లార్డ్. అర్థమవుతున్నాయా? సో లెట్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఫ్లో త్రూ యూ. లెట్స్ హిస్ ప్రయారిటీస్ బీ అవర్ ప్రయారిటీస్. ఆయన యొక్క ప్రయారిటీస్ మన యొక్క ప్రయారిటీస్గా మనం మార్చుకుందాము. సో ఎక్కువగా ప్రార్థనలో, వాక్యంలో దేవుని స్తుతించడం సమయం కేటాయిద్దాము. ప్రైజ్ ద లార్డ్. చూడండి, వీల్ ఆల్వేస్ హ్యావ్ ద జాబ్ టు డూ. కానీ ఫస్ట్ జాబ్ మనకి ఏమై ఉండాలి తెలుసా? ఆయనతో టైం స్పెండ్ చేసే జాబ్ మనకి ఎక్కువ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఓకే, లెట్స్ ప్రే. రబహసో కోషిబహ సహనమామి ఓ రదడబహసో కోషిబహ సహనమామి. సో ఆన్లైన్లో ఎవరైతే రేపటి రోజు వాచ్ చేస్తారో, సో మీ అందరికీ నేను ఆల్టర్ కాల్ ఇస్తున్నానండి. ఇంకా యేసు ప్రభు వారిని మీకు సొంత రక్షకునిగా, ప్రభువుగా మీరు అంగీకరించలేదేమో. యేసు ప్రభు త్వరలో రాని ఉన్నారు. ఆయన నీ ద్వారా జీవించాలని ఆశపడుచున్నాడు. ఆయనలో ఉన్న జీవం నీకు ఇవ్వాలని ఆశపడుచున్నాడు. ఒకవేళ ఆయనలో ఉన్న జీవనం పొందుకోవాలనుకుంటే, నువ్వు పొందుకోవాలని ఆశపడుచు నేను నమ్ముచున్నాను. నా తర్వాత ఈ యొక్క మాటలు చెప్పు, నువ్వు దేవునికి జీవం పొందుకుంటావు. యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేసావని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నీవు నా జీవితానికి ప్రభువు అని, రక్షకుడని నేను అంగీకరిస్తున్నాను, నమ్ముతున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. ఆమేన్. ఈ మాట చెప్పిన నీవు దేవునికి జీవం పొందుకున్నావు. సో లెట్ మీ ప్రే ఫర్ యూ. రహానమ్మాంది ఈరికేరి బహుసో కోషి బహాస. తండ్రి యేసు ప్రభు నామమున నీ యొక్క నామం చేత వారు ముద్రింపబడుదురుగాక, నీ యొక్క ఆత్మ చేత నింపబడుదురుగాక. సమస్త మహిమ ఘనత పౌరునికి చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి పేట ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో